రాజమండ్రి రాజ్యనగరంలోని కోరికొండలో ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స చేయించుకున్న 32 మంది లబ్ధిదారులకు 13 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఆరోగ్యశ్రీలో కాకుండా ఇతర ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేదలకు వైద్య ఖర్చులను ప్రభుత్వం తన సిఫార్సుతో మంజూరు చేసిందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన నడుస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన నడుస్తుందనే దానికి ఎప్పటికప్పుడు అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ఇక్కడ అన్ని విధాలుగా కూడా రాజనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెడుతున్నాం. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క మనసులను పొందుతూ ముందుకెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ముఖ్యంగా కానీ ఈరోజు చూసినట్లయితే రాజనగరం నియోజకవర్గంలో నిన్న, ఈరోజు, రేపు కలిపి 96 చెక్కులు రావడం జరిగింది. ఇది రాజనగరం నియోజకవర్గ చరిత్రలో ఒకే నెలలో 96 సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్స్ రావడం అనేది మొట్టమొదటిసారి. గత చరిత్రలో ఎప్పుడు కూడా 96 చెక్కులు ఒకే నెలలో రావడం అనేది జరగలేదు. ప్రతి నెల సుమారుగా 50-60 చెక్కులు ఇస్తున్నాము ప్రజలకి. గత నెలలో చూస్తే జూన్ 30వ తారీఖు వరకు కానీ చూసినట్లయితే 4,80,00,000 రూపాయలని సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు అందజేసాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తే 96 చెక్కులు వచ్చినాయి. నిన్న 32 చెక్కులు రాజనగరం నియోజకవర్గాన్ని బత్తుల వెంకటలక్ష్మి గారు